హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో సుధా కార్ మ్యూజియం అనేటువంటి ఒక అద్భుతమైన ప్లేస్ని చూపించబోతున్నాను మీకు. సో ఇందులో ఏంటంటే కార్స్, అంటే మనం నడిపేటువంటి కార్స్ రకరకాల షేప్లో మనం డైలీ చూస్తున్న ఎన్నో షేప్స్లో లిప్స్టిక్, పెన్సిల్, కేక్, వినాయకుడి లడ్డు, ఇలా రకరకాల షేప్స్లో నిజమైన కార్స్ మనం ఆ షేప్లో చేస్తే ఎలా ఉంటుందనేది చూపించేదే ఈ మ్యూజియం. చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు రకరకాల ఫోటోలు ఇందులో చూపిస్తాను. సో ఇందులో విజిట్ చేసినప్పుడు నిజంగా ఇది వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇదేంటంటే ఇందులో ఉన్న చూపించేటువంటి టాయ్స్ ఒక్కటే, అవి నాట్ టాయ్స్ కాదు, అవి నిజంగా ఉన్న మిషన్స్. అవి అంటే నిజంగా అందులో ఇంజన్ ఉంటుంది, దాటిని మనం నడపవచ్చు. ఆ నడిపే షో కూడా వీళ్ళు సుధాకర్ మ్యూజియం వాళ్ళు మేము అక్కడ అడిగినప్పుడు 2 yearsకి ఒకసారి నెక్లెస్ రోడ్లో 2 or 3 years అనుకుంటాను. సో నెక్లెస్ రోడ్లో వీళ్ళు ఒక షో కూడా ఇస్తారు. సో వీటన్నిటిని అక్కడ నడుపుతారు వాళ్ళు. సో నడిపి చూపిస్తారు. రకరకాల షేప్స్ చూడండి అక్కడ, అంటే వంకాయ షేపు, సోఫా షేపు, బెడ్ మీద షేపు, క్రిస్మస్ ట్రీ, ఇలా ఐస్ క్రీమ్, ఇలా రకరకాలుగా ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో మనకు అక్కడ మనం ఊహకు కొన్ని అయితే అందవు కూడా అందవు, అలా రకరకాల షేప్స్ ఉన్నాయి. ఈవెన్ మన రీసెంట్గా ఉన్న కరోనా వైరస్ షేప్తో కూడా ఒక కారు అక్కడ మనకు తయారు చేసి పెట్టారు. టీ కప్ అని, చెస్ బోర్డు కారు, ఇలా రకరకాలుగా. సో మనం ఆలస్యం ఎందుకు, ఇంకా ఒక వీడియోలోకి వెళ్దాం. సో చూడండి, సూట్ కేస్ కార్ అని, షూ కార్, కెమెరా కార్, స్కార్పియో కార్, ఇలా రకరకాల కారు ఉన్నాయి. మీరు మొత్తం ఈ మ్యూజియం చూడటానికి, ఇది చూడండి, ఇది మినియేచర్ సైకిల్ అనే చిన్న సైకిల్, బట్ దీని లోడ్ చూస్తే మీరు 110 kg వస్తుందని రాసి ఉంటుంది అక్కడ. సో అలా రకరకాల షేప్స్ చూడండి అక్కడ, కేక్, వినాయకుని లడ్డు, శివలింగం, ఇలా. సో ఓవరాల్గా మీరు ఇక్కడ ఉన్న అన్నీ చూడటానికి దాదాపు అప్రాక్సిమేట్గా ఒక 1.5 hour టైం పడుతుంది. ఇవన్నీ ఫొటోస్ తీయటానికి కానీ పర్మిషన్ తీసుకోవడానికి ఆ ఫోటో కూడా అడిషనల్ ఛార్జ్ ఉంటుంది. సో బట్ పిల్లలతో వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు, ఇది మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో జూ పార్క్ ఎవరైనా వెళ్ళేట్టుగా ఉంటే దానికి దగ్గరలోనే ఇది ఉంటుంది. సో అది ఇది రెండు కలిపి మనం చూడొచ్చు. చార్మినార్ వెళ్ళినా కూడా, జూ పార్క్ వెళ్ళినా, అటువైపు వెళ్తే మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ సుధాకర్ మ్యూజియంని కూడా కవర్ చేయొచ్చు ఒక 1.5 hourలో. సో కార్ పార్కింగ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. మేము సండే వెళ్ళాం కానీ మా కార్ పార్కింగ్ కూడా ఇబ్బంది ఏమి అవ్వలేదు. సో మీరు చూడొచ్చు. సో ఇక వీడియో వెళ్ళి మీరు ఈ వీడియో ఎంజాయ్ చేయండి. రకరకాల అక్కడ ఉన్నటువంటి రకరకాల కార్స్ నేను షూట్ చేసి పెట్టాను ఇక్కడ. సో అందులో ఏంటంటే ఇది అన్నిటికంటే అద్భుతం ఇక్కడ ఏమనిపించిందంటే, ఈ కార్స్ జస్ట్ షేప్లో ఉండటం కాదు, అక్కడ ఉన్న ఇంజిన్, వాళ్ళు మనిషి వెళ్ళి అందులో కూర్చొని డ్రైవ్ చేస్తూ ఒక షో కూడా ఇస్తారు. అక్కడ ఆ షో ఇచ్చిన ఫొటోస్ కూడా అక్కడ పెట్టున్నాయి. ఇందాక ఒక వీడియో కూడా ప్లే చేస్తున్నారు. షో ఇచ్చినప్పుడు వాళ్ళు డ్రైవ్ చేస్తున్న కార్స్ ఒక వీడియో కూడా ప్లే చేసి అక్కడ మనం అక్కడ టీవీలో వస్తూ ఉంటుంది, మనం చూడొచ్చు. చూడండి, కంప్యూటర్ కార్, ఇలా రకరకాలుగా. సో మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి వీడియో. సో అన్నీ చూపిస్తాను మీకు. లెట్స్ గో టు ద వీడియో. ఇందులో ఇంకా ఏంటంటే, అక్కడ కొన్ని వరల్డ్ వార్ టైంలో యూజ్ చేసిన వెహికల్స్ కూడా, యాక్చువల్ వెహికల్స్ని కొన్ని కలెక్షన్స్ అక్కడ పెట్టారు. సో అవి కూడా చాలా ఎక్స్ట్రాడినరీ అండ్ వెరీ రేర్ వెహికల్స్ అవి. అట్లాంటి చూడటం మనకు మళ్ళీ ఎక్కడ అవకాశం రాకపోవచ్చు. సో అవి కూడా కొన్ని కలెక్షన్స్ అక్కడ పెట్టారు. సో ఈ వీడియోలో నేను అన్నీ కవర్ చేయలేకపోయాను, కానీ మీరు అక్కడ వెళ్ళినప్పుడు ఒక చిన్న ప్లేస్లో అవి కూడా ఒక ఫ్యూ వెహికల్స్ పెట్టారు, మీరు అవి కూడా చూడొచ్చు. ఇప్పుడు దీంట్లో మ్యాక్సిమం నేను రకరకాల షేప్స్లో ఉన్నవి, రకరకాలుగా మనం రోజు చూస్తున్న వాటిలో ఆ షేప్స్లో ఉన్న కార్స్ని మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను. సో మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా అక్కడ కొన్ని ఓల్డ్ వెహికల్స్, ఓల్డ్ కార్స్ అంటే యాక్చువల్ కార్సే, వేరే షేప్ కాకుండా కార్ షేపే,
బట్ చాలా ఓల్డ్ వెహికల్స్ అనమాట. ఆ ఓల్డ్ మోడల్స్ ఇప్పుడు మనం ఈ ఆబ్సొలేట్ మోడల్స్ ఇప్పుడు ఉండవు ఆ మోడల్స్, కానీ అప్పుడు ఉన్నవి కూడా యాక్చువల్ కార్స్ మెయింటైన్ చేస్తున్నారు. అందుకనే ఇక్కడ ఏంటంటే యాక్చువల్ కార్స్ని మెయింటైన్ చేయటం, అవి ఆపరేషన్లోనే ఉండేలా చూడటం, ఆ ఇంజిన్ యొక్క మెయింటెనెన్స్. సో ఇక్కడ చూడండి రకరకాల కార్స్ ఉన్నాయి, ఇవన్నీ యాక్చువల్ కార్స్, దే కెన్ డ్రైవ్ దెమ్. సో ఇవన్నీ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టే వాళ్ళని ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న చాలా ఆటోమొబైల్ రిపేర్ టెక్నీషియన్స్ కూడా రెగ్యులర్గా అక్కడ ఉంటారు. సో అవన్నీ వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇది చూడండి లోటస్ చారియట్ కార్ అని సత్యసాయిబాబా వారి కోసం, పుట్టపర్తి సత్యసాయిబాబా వారి కోసం స్పెషల్గా తయారు చేశారు. ఇది హంస వెహికల్. సో కేవలం స్పెషల్ వెహికల్స్, స్పెషల్ షేప్స్ కాకుండా కొన్ని ఓల్డ్ వెహికల్స్ కూడా మెయింటైన్ చేశారు. సో అవి కూడా మీరు చూడొచ్చు అనమాట. సో వాళ్ళు షో ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి, 2 ఇయర్స్కి ఒకసారి ఎప్పుడో చేస్తున్నప్పుడు అప్పటి వరకు రన్ అవుతున్నాయి అంటే వాటిని డైలీ ఎంత కేర్ఫుల్గా వాటిని మెయింటైన్ చేస్తారో ఒకసారి అర్థం చేసుకోండి. సో ఖచ్చితంగా వాళ్ళకి ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఆ ప్లేస్, ఆ స్టాఫ్, ఆ ఇంజిన్ మెయింటెనెన్స్, రిపేర్స్ సో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టే వాళ్ళు కొంత టికెట్ డెఫినెట్గా పెట్టారు మన ఎంట్రీ కోసం. సో చాలామంది ఎంట్రీ ఫీజు ఎక్కువ అని అంటున్నారు, కానీ బట్ నాకు అలా అనిపించలేదు. ఎందుకంటే ఇంత ఖర్చులు ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఎంట్రీ ఫీ అనేది ఉంటుంది.